మా ఇంటి దగ్గర ఒక పూజారి గారు పౌరహిత్యం చేసే ఆయనకి పిలక ఉంటుంది, మరో పూజారి గారికి ఇంటికి దూరంగా ఉండే ఆయనకి పిలక ఉండదు. ఈయన దగ్గర కారు ఉంది, ఆయన దగ్గర బైక్ ఉంది. ఈయనకి వైఫ్ ఉంది, ఆయనకి వైఫ్ లేదు. ఈయన కట్టుకునే పంచ స్టైల్ వేరు, ఆయన కట్టుకునే పంచ స్టైల్ వేరు. మనం ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఫర్ ష్యూర్ అందరూ ఒకేలా ఉంటారని చెప్పలేము. కానీ వాళ్ళు చదివే మంత్రాలన్నీ ఒకటే ఉంటాయి, వారు చదివే మంత్రాలు స్లాంగ్ అంతా ఒకటే ఉంటుంది, వాళ్ళ విధానం అంతా ఒకటే ఉంటుంది. దీన్ని అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా. బ్రాహ్మణులందరూ ఒకేలా ఉంటే వైదికులు, వైష్ణవులు, నియోగులు, శివార్చకులు, లేకపోతే ద్రవిడులు, అందులో పెద్ద ద్రవిడులు, ఇలాంటి తెగలన్నీ మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? బ్రాహ్మణులందరూ ఒక్కటే. తెగలైనా కూడా వాళ్ళ విధానం ఏంటంటున్నాను, వారి యొక్క విధానం కూడా, వారి యొక్క లైఫ్ స్టైల్ కూడా ఖచ్చితంగా మారిపోతుంది. మొన్న ఈ మధ్యన ఒక పూజారి గారు మంత్రాలు చదువుతూ ఆయన మందు కొట్టడం నేను ఒక రీల్ నాకు షేర్ చేశారు. నేను కూడా మొన్న మధ్య ఒక పాస్టర్ ఎక్కడ పడితే అక్కడ వైన్ షాప్లలో మందు కొంటూ చచ్చిపోయిన సందర్భాలు మేము కూడా చూసినాం. అందుకే నేను అలాంటి మాట్లాడుకుంటే 100 ఉదాహరణలు ఉంటాయి. నేను అంటున్నాను కదా, ఒక్కరిని బట్టి అందరికి ఎప్పుడు కూడా ఆపాదించకూడదు. టీచర్స్ అందరూ ఒకేలా లెసన్ చెప్పరు, డాక్టర్స్ అందరూ ఒకేలా వైద్యం చేయరు, లాయర్స్ అందరూ ఒకేలా వాదించరు, పాస్టర్స్ అందరూ ఒకేలాగా ఉండరు, ఉండే అవకాశం